గురుభ్యో నమః. కేతు మూడో భావంలో జ్యోతిషంలో మూడో భావం మనిషి యొక్క ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడి పనిచేసే స్వభావం, కమ్యూనికేషన్ నైపుణ్యం, సోదరులతో సంబంధాలు, స్నేహితుల మద్దతు మరియు జీవితంలో రిస్క్ తీసుకునే శక్తి చూపిస్తుంది. అందుకే ఈ భావంలో ఉన్న గ్రహాలు వ్యక్తిత్వాన్ని చాలా వరకు మార్చివేస్తాయి. ఈ భావంలో కేతు ఉన్నప్పుడు వ్యక్తి యొక్క స్వభావం మరియు అతని చర్యలలో ఒక విభిన్నమైన ధార వస్తుంది. కానీ అదే సమయంలో కొన్ని గొడవలు కూడా రావచ్చు. కేతువును ఒక రహస్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది మనిషిని లోతుగా ఆలోచించే, తన పనిపై దృష్టి సారించి ఆధ్యాత్మిక వైపు మరలించే మరియు ఏ విషయానైనా త్వరగా ప్రభావితం కాకుండా ఉండే శక్తినిస్తుంది. మూడో భావంలో కేతువు రావడం వల్ల చాలామందికి అత్యంత ధైర్యవంతులు, రిస్క్ తీసుకునేవారు, స్వయంగా మార్గం సృష్టించుకునేవారుగా మారతారు. వారు ఎవరి సహాయానికైనా ఎదురు చూడరు, బదులుగా వారే ముందుకు వచ్చి పనిచేస్తారు. కానీ ప్రతి విషయానికి రెండు అంశాలు ఉంటాయి. కేతు శక్తి కొన్నిసార్లు వ్యక్తిని మొండి స్వభావం కలవాడు, అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకునేవాడుగా మార్చవచ్చు. ఇతరుల మాట విననివాడు మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండేవాడిని కూడా చేయగలదు. సంబంధాల్లో కొంత దూరం ఏర్పరచు, ప్రత్యేకించి సోదరులతో. కేతు మూడో భావంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దాని మంచి మరియు సవాలుతో కూడిన అంశాన్ని ఏంటంటే, ఏ సులభమైన చర్యల ద్వారా ప్రభావాన్ని మెరుగుపరచుకోవచ్చు తెలుసుకుంటారు. మీ జాతకంలో కేతు మూడో భావంలో ఉంటే లేదా ప్రియమైన వారి జాతకంలో ఎలాంటి యోగంలో ఉంటే కనుక జీవితంలో ఎలాంటి మార్పులు రాగలవో మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది. సానుకూల ప్రభావాలు: బలమైన ధైర్యం, ఫోకస్. ఈ స్థానంలో ఉన్న కేతు వ్యక్తిని చాలా ధైర్యవంతుని చేస్తుంది. ఏ పని అయినా సరే ఇతరుల వెనుకకు తగ్గరు. దృష్టి చాలా బలంగా ఉంటుంది. ఒకసారి ఏది లక్ష్యంగా పెట్టుకుంటుందని పూర్తి చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. లోతైన ఆలోచన మరియు సిక్స్త్ సెన్స్. మూడో భావంలో కేతు ఉన్న వ్యక్తులకు ఇంట్యూషన్ చాలా పదంగా ఉంటుంది. చాలాసార్లు వారికి చెప్పకుండానే విషయాలు ఊహించగలరు. వారు నిర్ణయాలు తమ మనసు యొక్క సూచనలను ఆధారంగా తీసుకుంటారు మరియు చాలాసార్లు అది సరైనదని నిరూపించబడుతుంది. కష్టపడి పనిచేసే గుర్తింపు పొందే సామర్థ్యం. ఈ వ్యక్తులు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా పనిచేయడం నమ్మకం కలిగి ఉంటారు. కష్టపడి పనిచేయడం వారి గుర్తింపును మరియు నెమ్మదిగా ముందుకు సాగి పెద్ద స్థానాన్ని సృష్టించుకుంటారు. ఆధ్యాత్మిక దారి వైపు మొగ్గు. వారిపై కేతు ప్రభావం లాంటిది కాబట్టి నెమ్మదిగా ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధ్యానం, మంత్రం, యోగా లేదా మనసు యొక్క ప్రశాంతకు సంబంధించిన పనులపై మనసు లగ్నమవుతుంది. నకారాత్మక ప్రభావాలు. సంబంధాలలో దూరం. సోదరుల మధ్య లేదా సన్నిహితుల మిత్రులతో కొన్నిసార్లు దూరం ఏర్పడవచ్చు. చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మనసులో బరువు పడేలా చేస్తుంది. మొండితనం మరియు ఆకస్మిక నిర్ణయాలు. కేతు శక్తి వ్యక్తిని కొంత మొండిగా చేస్తుంది. అకస్మాత్తుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వరకు అలవాటు అవుతుంది. ఇది భవిష్యత్తులో పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. కమ్యూనికేషన్లో గందరగోళం. ఈ వ్యక్తులు తమ మాటను స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. దీని అర్థం ఒకటి ఉంటుందో ఎదుటి వ్యక్తికి దాన్ని వేరే అర్థం చేసుకోగలడు. ఇది అసమ్మతిని పెంచగలదు. మనసు యొక్క చెదరగొట్టం. మొదట్లో దృష్టి కేంద్రీకరించిన తర్వాత అకస్మాత్తుగా మనసు వేరే దేశంలో మళ్ళుతుంది. ఒక విధంగా ఒక పని పూర్తి చేయకముందే మరొక పనిని మొదలుపెట్టే అలవాటు రావచ్చు. పరిహారాలు: భగవాన్ గణేశుని పూజ. ప్రతి బుధవారం గణేశుని పూజ చేయండి. ఓం గం గణపతి నమః మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. సోదరులకు సహాయం చేయడం. కేతువుతో సంబంధించిన సమస్యలు సోదరులతో సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా చాలా వరకు తగ్గిపోతాయి. సమయానికి వారికి సహాయం చేయండి. శుక్రవారం దానం. నలుపు తెలుపు రంగు వస్తువులు, ఉదాహరణకు నువ్వులు, బొంత, నలుపు తెలుపు బట్టలు అవసరం వారికి ఇవ్వండి. ఇది కేతు యొక్క ప్రతికూల ప్రభావానికి ఉపశమనం ఇస్తుంది. ధ్యానం, యోగా. ప్రతిరోజు 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మనసులో గందరగోళం తగ్గించి దృష్టిని పెంచుతుంది. ఇంట్లో దీపం. ఉదయం మరియు సాయంత్రం తేలికపాటి దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.